ఈ రోజు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి వారిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈ నవంబర్ నెలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? 2020 సంవత్సరం గ్రహాలన్నీ కూడా మారుతూ వచ్చాయి. అతిపెద్ద గ్రహాలైనటువంటి రాహువు, కేతువు, గురువు కూడా ఈ యొక్క 2020 సంవత్సరం మారడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ద్వాదశ రాశులు అన్నీ కూడా మిశ్రమ ఫలితాలు, శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దాంట్లో ఒకటి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఎట్లా ఉంటుందంటే కనుక శని అశుభ దృష్టి ఉంది, గురువు అశుభ దృష్టి ఉంది, బుధుని అశుభ దృష్టి ఉంది, కానీ యోగిస్తుంది. అది ఎలాగంటే ఈ ఒక మకర రాశి వారికి ఒక గ్రహం యోగిస్తే లేకపోయినా ఒక గ్రహం యోగిస్తుంది. ఇప్పుడు మకర రాశి వారికి కుజుడు మంచి చేస్తున్నాడు, అలానే కేతువు మంచి చేస్తున్నాడు, ఇప్పుడు గురువు కూడా మంచి చేస్తున్నాడు. కాబట్టి మకర రాశి వారు ఎవరైనా ఇంతకుముందు పోటీ పరీక్షల్లో రాసి ఫెయిల్ అయ్యి ఉండి ఒకటే జాబ్ కోసం ప్రయత్నం చేసి ఉండి విసుకెత్తిపోయి ఉన్నటువంటి వారు, అలానే ఎంత సంవత్సరం వచ్చినా అంటే ఎంత ఏజ్ అయిపోయినా ఒక్కసారి కూడా పెళ్ళి అవనటువంటి వారికి గురుబలం ఇప్పుడు యోగిస్తుంది. కాబట్టి విసుకెత్తకుండా మళ్ళీ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పెళ్లి కూడా అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అప్పటికప్పుడే పెళ్లి, తాలిబొట్టు కూడా తీసుకెళ్ళొచ్చు, ఎంగేజ్మెంట్ కూడా లేకుండా. ఎప్పుడు పక్కన పెట్టుకొని తిరగాల? పక్కన పెట్టుకుని తిరిగితే ఖచ్చితంగా పెళ్లి కూడా అయ్యేటువంటి యోగం అయితే ఖచ్చితంగా ఈ మకర రాశి వారికి అయితే కనిపిస్తుంది. ఈ నవంబర్ మాసం కార్తీక మాసంలోనే పెళ్లి కూడా అవుతుంది. ప్రయత్నం చేయాలి. మా అబ్బాయి కండి మూడో పెళ్లి చేద్దాం అనుకుంటున్నా అంటే అది నాకు సంబంధం లేదు. మా అమ్మాయి కండి రెండో పెళ్లి అండి, విదేశాలలో మాకు ఎన్ఆర్ఐ అల్లుడు వచ్చాడండి, ఆయన మంచి సరిగా చూసుకోవట్లేదండి, ఉయ్యాలు ఊపట్లేదు మా అమ్మాయిని, మరి ఇండియాలో ఇంకొక అబ్బాయికి చేద్దాం అనుకున్నామంటే అది నాకు సంబంధం లేదు. మొదటిగా పుట్టిన తర్వాత తొలిసారిగా పెళ్లి చేయాలనుకున్న వారికి అయితే ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో యోగిస్తుంది. ఈ రాశి వారికి ప్రయత్నం చేస్తే పెళ్లి కూడా ఈ కార్తీక మాసంలో అవుతుంది, 2 రోజులు 3 రోజులు అటు ఇటుగా. ఇది పెద్దలందరూ కూడా గమనించుకోవాల్సిన విషయం. గురువుగారు చెప్పారు కదా అని చెప్పేసి ఏ పెళ్లి పెడితే ఆ పెళ్లి చేసేస్తే అది అవ్వదు. అయితే మరొకటి, వారి యొక్క జాతకం చూసుకోవాలి, వారి యొక్క దశలు చూసుకోవాలి. పెళ్ళి అందరికి అవుతుందా అంటే కాదు. అందులో చంద్రుని యొక్క దశాంత దశ, గురువు దశాంత దశ, శుక్రుని దశాంత దశ నడిచేటువంటి వారు, 4వ స్థానంలో గురువు కానీ శని కానీ ఉన్నవారు, 6వ స్థానంలో శుక్రుడు కానీ రవి కానీ ఉన్నవారికి పెళ్ళి అవుతుంది. ఇలాంటి గోచారం, ఇలాంటి దశలు ఉన్నటువంటి వారిలో మరి 19 నుంచి 27 సంవత్సరాలలోపు ఉన్నవారికి అప్పటికి పెళ్ళవకపోతే వారికి ఈ మాసంలో పెళ్ళయ్యేటువంటి యోగం వస్తుంది. ఇప్పుడు గమనించుకోవాలి అందరూ. ఆ తర్వాత వీరికి విదేశీయానం అయితే కనపడుతుంది, కాకపోతే విదేశీయానికి వెళ్ళలేరు. ప్రయత్నం అనేది ఈ నవంబర్ మాసంలో చేసుకోవచ్చు. అది ఎప్పుడు 16వ తారీఖు తర్వాత, అంటే అప్పటికి కూడా రవి భగవానుడు మారాలి. రవి భగవానుడు మారి ఒక రోజు తర్వాత వీరికి విదేశానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వెళ్ళడానికి అదృష్టం, అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. ఇకపోతే వీరికి ఆర్థిక సహాయం కూడా అందుతుంది. ఇక్కడ గుడి దగ్గర చర్చి దగ్గర కాదు. ఆర్థిక సహాయం అంటే మనం ఎవరికైతే అడుగుతామో వారు ఎప్పుడూ లేదనేటువంటి వారు కూడా డబ్బులు సహాయం చేయొచ్చు, వేరే ఇంకేదైనా మాట సహాయం చేయొచ్చు, ఇంకేదైనా కూడా హెల్ప్ చేయొచ్చు. అలా అని చెప్పేస్తే నాకు భారీ లేదండి వస్తారంటే అట్లా కాదు. హెల్ప్ అంటే ఏదైనా సహాయపరంగా మాట లేదా డబ్బులు, ఈ పరంగా మాత్రమే హెల్ప్ చేయొచ్చు. అది కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకు వివరంగా చెప్పాల్సి వస్తుంది అంటే కనుక మన ప్రేక్షకులు దేవుళ్ళు, వాళ్ళకి ఏంటంటే సూక్ష్మంగా చెబితే కొంచెం అర్థం కాకపోవచ్చు, అందుకని క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది మన ప్రేక్షకులకి. మళ్ళీ కామెంట్లో పెడతారు గురుగారు మరి ఏ సమయంలో అడగాలి అని. దీనికి ఏ సమయమే ఏ రోజైనా అడగొచ్చు, కాకపోతే నవంబర్ మాసంలో అడిగితే వారికి సహాయం అనేది దొరుకుతూ ఉండిద్ది. దాంతోపాటు ఈ రాశి వారికి వ్యాపార నిమిత్తం కూడా బాగానే ఉంటుంది. అది కూడా ఎలాంటి వ్యాపారం అంటే కనుక ఇటుక, ఇనుము, ఇసుక, సివిల్స్ రంగాల వారికి, కాంట్రాక్ట్ రంగాల వారికి అద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో ఈ నవంబర్ మాసంలో మొదలు పెట్టేటువంటి వారికి, తొలిసారిగా మొదలు పెట్టాలనుకున్న వారికి, కొత్తగా వ్యాపారాలు చేయాలనుకున్న వారికి కూడా అద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారికి. అలానే ఏ రాశిలో ఉన్నప్పటికీ కూడా మనం చేయాల్సిన పరిహారాలు అయితే ఖచ్చితంగా దేవుని అనుగ్రహం కావాలి. అలానే ఈ రాశి వారికి కూడా దేవుని అనుగ్రహం ఉంటే ఏ రంగంలో ఉన్న వారికైనా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. అయితే వీరికి బ్యూటీ పార్లర్ లాంటివి, బ్యూటీ పార్లర్ ప్రొడక్ట్స్, ఫ్యాన్సీ షాప్స్, అలాంటి షాప్స్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. బొటిక్ లాంటివి కూడా వీరికి బాగుంటాయి, బట్ట షాప్స్ లాంటివి కూడా వీరికి బాగుంటాయి. కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే ఆల్రెడీ పాతగా ఉన్నాయి, గురువుగారు చెప్పారు కదా అమ్మి పడేసి ఎంతకందుకు అమ్మేసి మళ్ళీ పెట్టడం అవసరం లేదు. కొత్తగా పెట్టే వారికి మాత్రమే ఈ మాసంలో ఇవి బాగుంటాయి. ఆల్రెడీ పాతగా ఉన్నటువంటి వ్యాపారాలు కొనసాగించవచ్చు, వాటికి ఏమి ఇబ్బంది లేదు. గురువుగారు చెప్పారు కదండి అమ్ముకోవద్దు అవి. అలానే ఇంకా అన్ని రంగాల్లో ఉన్న వారికి బాగుండాలి. కాబట్టి ఈ మాసంలో అయితే కనుక చేసుకోవాల్సిన చిన్న ప్రయోగాలు, ప్రయత్నాలు, దాంట్లో ఒకటి ఇలాచీలు అని ఉంటాయి. మనకి ఇలాచీలు అందరికీ తెలిసినవే. అందులో మళ్ళీ బ్లాక్ వాడాలా, గ్రీన్ వాడాలా, వైట్ వాడాలా అంటే వారికి ఏదైతే ఇలాచీ అందుబాటులో ఉందో అది ఇలాచీ తీసుకోవచ్చు. మనం ఎక్కడైనా బయటికి వెళ్ళేటువంటి సమయంలో ఆ ఇలాచీలు జేబులో పెట్టుకుని వెళ్తే అనుకున్న పనులు అవుతాయి. దారిద్ర్యం మనకన్నా ముందు వెళ్లకుండా మనమే వెళ్తాం.
మనం వెళ్ళేసి మన పనులు మనం చేసుకొని వస్తాం కాబట్టి ఈ రాశి వారు ప్రతి ఒక్కరు కూడా స్త్రీ పురుషులు ఇరువురు కూడా జేబులో స్త్రీలకు లేకపోతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. మనతో పాటు క్యారీ చేయాలి. ఇలాచీలు పెట్టుకుంటే వీరికి కలిసి వస్తుంది. దాంతోపాటు దేవుని అనుగ్రహాలకి అయితే కనుక వీరికి సమీప దూరంలో ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి కానీ, నాగపడగిలు కానీ, లేదా కుమారస్వామి కానీ, అయ్యప్ప స్వామి వారు కానీ, దత్తాత్రేయ కానీ, సాయిబాబా కానీ ఇలాంటి గురుగ్రహాలకు సంబంధించినటువంటి ఉంటే కనుక అక్కడ వీరు పులిహోర సమర్పించాలి నైవేద్యంగా. లేదంటే కనుక గోధుమ రొట్టెలు ఉప్పు వేయకుండా బెల్లం రాసినటువంటి గోధుమ రొట్టెల్ని స్వామివారికి నైవేద్యం పెట్టేసి అక్కడ ఉన్న వారికి అందరికీ కూడా ప్రసాద రూపంగా పెట్టినట్టయితే ఏదైనా గురువారం చేస్తే సరిపోతుంది మాసం మొత్తంలో. ఇలా చేసినట్టయితే కనుక ఆ దేవులైనటువంటి గ్రహాల అనుకూలత, దేవుళ్ళ అనుకూలత కూడా వీరి మీద ఉంటూ వీరికి మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మార ప్రయత్నం చేసి రాశివారు అదృష్టవంతులు అయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ధన్యవాదాలు గురు.